అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంట్లోనే సూపర్ టేస్టీ ఫిష్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం. బిర్యానీ అంటే అందరికీ ఇష్టమే, కానీ ఫిష్ దమ్ బిర్యానీకి ఉండే ఫ్లేవర్ మాత్రం చాలా స్పెషల్. ఈరోజు నేను చేసే విధానాన్ని స్టెప్ బై స్టెప్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి ఆలస్యం ఎందుకు, ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఫిష్కి మసాలా పట్టించాలి. ఒక ప్లేట్ తీసుకుని సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కార్న్ఫ్లవర్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాలి. వాటర్ ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వేస్తే ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ సరి చేయడానికి అవ్వదు. సో కొంచెం కొంచెం చేసుకొని ముక్కలకి పట్టేలాగా పేస్ట్ అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడైతే ఫిష్ని శుభ్రంగా కడుక్కొని సేమ్ వీడియోలో చూపించినట్టుగా ముక్కలు చేసుకొని ఈ మసాలాను అయితే ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి బాగా అంటుకునేలా చూసుకోవాలి. మసాలా ఎక్కువ ఫిష్కి అంటించడం వల్ల బాగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో బాగా అంటించాలి మొత్తం ముక్కలకి. మసాలా బాగా అంటించిన తర్వాత ఈ ముక్కలను అయితే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అనేది ముక్కలకి చాలా బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. మేమైతే బిర్యానీ ఎందులో అయితే చేస్తున్నామో సో అదే గిన్నె అయితే పెట్టుకున్నాం. సో ఇందులో ఫ్రై చేయడం వల్ల అయితే ముక్కలు సరిగ్గా ఫ్రై అవ్వలేదు, తిప్పడానికి అది కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాం అనమాట. మీరు మాత్రం వేరే గిన్నె పెట్టుకోండి. కుదిరితే నాన్ స్టిక్ దాంట్లో కానీ వేరే పాత్రలో కానీ వేపుకోవడానికి ట్రై చేయండి. ఇలా మేము చేసిన తప్పునైతే మీరు చేయకండి. నెక్స్ట్ ఈ ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని ఫిష్ ముక్కలను అయితే ఇందులో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫిష్ ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో అయితే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే ముందుగా మీరు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులో అయితే మసాలా దినుసులు అయితే వేయండి. నేను వేసినవి అయితే లాలిక్కాయలు, లామొగ్గలు, దాల్చిన చెక్క, జీలకర్ర, పలవాకు, జాపత్రి, అనాస పువ్వు అయితే వేసాను. టేస్టింగ్ సరిపడా అయితే సాల్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇందులో అయితే నిమ్మరసం కూడా యాడ్ చేయాలి. వాటర్ కొంచెం మరిగాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కిందకి పైకి మొత్తం కలుపుకొని బియ్యాన్ని అయితే ఒక 70% కుక్ చేసుకోవాలి. ఒక 70% ఉడికిన తర్వాత అయితే బియ్యాన్ని వాష్ చేసుకోవాలి. వాటర్ సపరేట్ చేసుకుని వాటర్ కొంచెం అయితే దాచుకోండి. ఇలా కుక్ చేసుకున్న రైస్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే టమాటో పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్, టమాటో పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ కారం, పసుపు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలన్నమాట.
ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసి కలుపుకోవాలి. ఆయిల్ సపరేట్ అయినంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా అన్నం వాచినప్పుడు ఉన్న వాటర్ అయితే 1 కప్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. కొంతసేపు అయితే ఇది ఉడకాలి. సో ఇప్పుడు ఇలా ఉడికిన దాన్ని కొంచెం అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మిగిలిన దాంట్లో అయితే ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. దీనిపైన కొత్తిమీర కూడా కొద్దిగా చల్లుకోవాలి. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ని అయితే దీనిపైన ఒక లేయర్గా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక తీసుకున్న కర్రీని అయితే మళ్ళీ ఈ రైస్ పైన అయితే వేసుకోవాలి. మళ్ళీ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని మిగిలిన రైస్ని అయితే దీనిపైన చల్లుకోవాలి. ఫైనల్గా ఇప్పుడు లాస్ట్లో అయితే కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైనే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఇలా నెయ్యి వేసిన తర్వాత అయితే మిగతా 30% అయితే కుక్ చేసుకోవాలి. ఫైనల్గా 100% కుక్ అయిన తర్వాత రైస్ని అయితే కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఫిష్లు అయితే ముక్కలు అయిపోతూ ఉంటాయి. సో జాగ్రత్తగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఫిష్ దమ్ బిర్యానీ అయితే రెడీ. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మన ఫిష్ దమ్ బిర్యానీ ఇలా తయారైంది. నిజంగా టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫుడ్ వ్లాగ్స్ కోసం, మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నాకైతే కొంచెం కోల్డ్, సో వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఫిష్ బిర్యానీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి మరి మీ ఇంట్లో. మళ్ళీ మరొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అప్పటి వరకు బాయ్.